Hello friends, ఈరోజు మనం సెకండ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ ఇయర్ ఎక్సైజ్ 2.5 9th సమ్ చెప్పుకుందాం. A and B together can finish a piece of work in 12 days if A alone can finish the same work in 20 days. In how many days B alone can finish it? Okay friends, solution చూద్దాం. Given A and B together can finish a piece of work, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 12 days ఇచ్చాడు. ఓకే, మనం దాన్ని ఫ్రాక్షన్గా ఎలా రాయాలంటే A and B 1 days work is equal to 1/12. ఓకే ఫ్రెండ్స్, గివెన్ A alone can finish the same work in 20 days. సో అలాగే పైన రాసినట్లాగే 1/20. ఓకే, నెక్స్ట్ 1/12 మనం B alone can finish it కనుక్కోవాలి కాబట్టి డేస్. సో 1/12 మైనస్ 1/20. 12ని 20ని ఎల్సిఎం చేద్దాం. 12 20 2 టేబుల్లో 12 6 times, 20 10 times. ఓకే, 2 టేబుల్లో 6 3 times, 10 5 times, 3 టేబుల్లో 3 1 time, యాజువల్గా 5 వేసుకొని 5 టేబుల్లో 1 యాస్టీస్, 5 టేబుల్లో 5 1 time. సో 2 into 2 into 3 into 5, 2 2 जा 4, 4 3 जा 12, 12 5 जा 60. ఓకే ఫ్రెండ్స్, 60. సో 12ని 20 చేస్తే 12ని 20 ఎల్సిఎం చేస్తే 60 వచ్చింది. ఓకే, 12 టేబుల్లో 60 5 times, 5 ఇంటూ న్యూమరేటర్ 1 మైనస్ 20 టేబుల్లో 60 3 times, 3 ఇంటూ న్యూమరేటర్ 1, 5 1 जा 5 మైనస్ 3 1 जा 3/60. 5 మైనస్ 3 ఎంత, 2/60. 2 టేబుల్లో 60 30 times, 1/30. సో 1/30. సో ద నెంబర్ B alone can finish it is equal to 30 days. Okay friends, 10th sum చూడండి. If a train runs at 40 kilometers per hour, it reaches its destination late by 11 minutes. But if it runs at 50 kilometers, it is late by 5 minutes only. Find the distance to be covered by the train. ఓకే, సొల్యూషన్. లెట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ మనకు తెలియదు కాబట్టి x కిలోమీటర్స్ వేసుకుందాం. ఓకే, టైం టేకెన్ టు కవర్ x కిలోమీటర్స్ ఎట్ 40 kilometers. 40 kilometers ఈజ్ ఈక్వల్ టు x/40. టైం టేకెన్ టు కవర్ x kilometers 50 kilometers per hour ఈజ్ ఈక్వల్ టు x/50. ఓకే ఫ్రెండ్స్, బట్ ఇట్ ఈస్ గివెన్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 టైమింగ్స్ ఎంత అన్నాడు, 11 minutes అన్నాడు. సో బట్ దే గివ్ 5 minutes లేట్ 50 kilometers per hour అని ఇచ్చాడు. సో 11 minus 5 చేద్దాం. 11 minus 5 ఈజ్ ఈక్వల్ టు 6. ఎస్ 6. సో 6 minutes. 11 minutes మనం ఎంత తీసుకుందాం, 6 minutesగా తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి తెలిసిందే 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes అని తెలుసు. ఓకే, 1 hour ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం, 6/60 minutes. ఓకే, నౌ x minus 40 minus x/50, x/40 minus x/50 is equal to 6/60. 40ని 50ని ఎల్సిఎం చేస్తే 200. ఓకే, 40ని 50ని ఎల్సిఎం చేస్తే 200. 40 టేబుల్లో 200 5 times, 5 into x మైనస్ 50 టేబుల్లో 200 4 times, 4 into x is equal to 6/60. 6 టేబుల్లో 60 10 times. సో 5x minus 4x by 200 is equal to 1/10. 5x నుంచి 4x తీసేస్తే మనకి 1x వస్తుంది. సో 1x is equal to 1/10 బై ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది. సో ఇంటూ 200, 0 0 క్యాన్సిల్. ఓకే, 1 into 20 is equal to 20. డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ is equal to 20 kilometers. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.